ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः యశేమదేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. 7వ పేజీ, మొదటి మంత్రం, మొదటి అధ్యాయం, ప్రశ్నోపనిషత్. ఓం నమః పరమాత్మనే. హరిః ఓం. సుకేశా చ భారద్వాజః శైబ్యశ్చ సత్యకామః సౌర్యాయణీ చ గార్గ్యః కౌసల్యశ్చ అశ్వలాయనః భార్గవో వైదర్భిః కబంధీ కాత్యాయనః తే హైతే బ్రహ్మపరాః బ్రహ్మనిష్ఠాః పరం బ్రహ్మాన్వేషమాణాః ఏషః వై తత్సర్వం వక్ష్యతీతి. తేహ సమిత్పాణయః భగవంతం పిప్పలాదం ఉపసన్నాః. ప్రశ్నోపనిషత్ మొదటి మంత్రంలో గురు శిష్య పరంపర మనకు తెలియజేస్తున్నది. ఈ శిష్యులందరూ కూడా పిప్పలాదుడనే గురువు దగ్గరికి వెళ్ళారు అని చెప్తున్నది ఉపనిషత్. ఏ శిష్యులందరూ వెళ్ళారు అంటే 6 శిష్యులు వెళ్ళారు. ఎవరా 6 అనే పేర్లు మనకు ఈ మొదటి మంత్రంలో చెప్పబడినవి. సుకేశ చ భారద్వాజః, భారద్వాజుని తనయుడైనటువంటి సుకేశుడు మొదటి శిష్యుడు. రెండవ శిష్యుడు ఎవరంటే శైబ్యః, శిబిపుత్రుడైనటువంటి సత్యకాముడు. శైబ్యశ్చ సత్యకామః అంటే శిబిపుత్రుడైన సత్యకాముడు రెండవ శిష్యుడు. మూడవ శిష్యుడు ఎవరంటే గార్గ్యః, శౌర్యాయణి. శౌర్యాయణీ చ గార్గ్యః అంటే ఏమిటి? గర్గుని వంశీయుడైనటువంటి, గర్గవంశానికి చెందినటువంటి శౌర్యాయణి అంటే సూర్యుడు, సూర్యుని మనుమడు. సూర్యుని యొక్క మనుమడికి శౌర్యాయణి అని పేరు. ఈయన మూడవ శిష్యుడు. మరియు ఆశ్వలాయనః కౌసల్యః, అశ్వలుడి కుమారుడైన కౌసల్యుడు నాలుగవ శిష్యుడు. వైదర్భిః భార్గవః, విదర్భ వంశీయుడైనటువంటి భార్గవః అంటే భృగువంశుడైనటువంటి భార్గవుడు, భృగువంశానికి చెందినటువంటి భార్గవుడు, విదర్భ వంశీయుడు. విదర్భ దేశీయుడు, భృగు వంశీయుడు. వంశము వేరు, దేశం వేరు. విదర్భ దేశానికి చెందినవాడు వైదర్భి. విదర్భ దేశానికి చెందినటువంటి భృగువంశానికి చెందినటువంటి వైదర్భి భార్గవః అన్నారు. అది పేర్లు. మనం ఇంటర్నెట్లో చూసి పేర్లు పెట్టడం కాదు పిల్లలకి.
ఇంటర్నెట్లో చూసి యాష్, బుష్, బష్ అని పెడుతుంటారు పేర్లు. ఇంటర్నెట్లో ఏది బాగా ఉంటే, ఈజీగా ఉంటే పాస్పోర్ట్కి అది సెలెక్ట్ చేస్తున్నారు పేర్లు. ఇప్పుడు ఇలాంటి పేర్లు పెడతారు. ఆ పేరు అర్థం ఏమిటయ్యా అంటే ఏమీ లేదండి, స్మైలింగ్ ఫేస్ అని, ఫ్లవరింగ్, బ్లోసమింగ్ ఫ్లవర్ అని అర్థాలు ఇవన్నీ. పేరు పెట్టేటప్పుడు దానికి ఒక అర్థం ఉండాలి. వంశానికి సంబంధించిన పేరు, నేను నివసించే స్థలానికి సంబంధించినటువంటి ఆ స్థలం యొక్క గొప్పదానాన్ని బట్టి దానికి పేరు. అందుకని ఈరోజు కూడా అయోధ్యావాసి రామ్ అంటాం మనం. కనుక ఆ స్థలాంతో కూడినటువంటి పేరు, తాతగారికి సంబంధించిన పేరు, గోత్రానికి సంబంధించిన పేరు పెట్టుకోవడంలో ఆ వంశ చరిత్ర మనకు అర్థమవుతుంది. అందుకని పేర్లు పెట్టేటప్పుడు కనీసం తాతగారి పేరు 2 అక్షరాలన్నా రావాలి అని చెప్పి పెట్టేవాళ్ళు వెనకటి రోజుల్లో. ఇప్పుడు అది కూడా పోయింది. తాతగారు లేదు, ముత్తాతగారు లేదు, నాన్నగారు కూడా వాళ్ళ పేర్లే లేవు అస్సలు. పెట్టినా కూడా పిలవరు. దాన్ని బిఎస్ అనో ఎంఎస్ అనో ఏదో 2 అక్షరాల్లో ఇంగ్లీష్ లెటర్స్లో చెప్పేసుకుంటున్నారు. ఆ గౌరవం అనేది ఉండాలి. పేరు పెట్టారు అంటే మన పేరు మీద మనకు చులకనగా ఉండకూడదు, చులకన భావన ఉండకూడదు. ఈ పేరు పెట్టారేమిటి నాకు, నేను ఎట్లా రాస్తాను అందరి ముందు ఈ పేరు, పిలవడానికి బాగలేదే అని చెప్పి అనకూడదు. ఆ పేరులో ఉన్న శ్రేష్టత, గొప్పదనాన్ని మనం తెలుసుకోవాలి ముందు అసలు. అందుకని ఆ రోజుల్లో ఆ పేర్లు పెట్టేవాళ్ళు, తెలుసుకునేవాళ్ళు, దానికి తగినట్లుగా జీవించేవాళ్ళు. పేర్లు చూడండి ఎట్లా ఉన్నాయో. వాళ్ళ పేర్లు చెప్తే పోతుంది కదా, చెప్పడంలో అర్థం ఏమిటి మనకు తెలియాలి. ఇప్పుడు ఆ గోత్రం, సూత్రం, తండ్రి, తాత వాళ్ళెంత గొప్పవాళ్ళైతే వీడు కూడా ఆ వంశాన్ని నుంచి వచ్చాడు కాబట్టి తప్పకుండా గొప్పవాడే అయి ఉంటాడు అని ఆ వంశ పారంపర్యంగా వాళ్ళు జీవిస్తున్న వాళ్ళు కనుక వాళ్ళకి చక్కగా తెలిసిపోతుంది ఎలాంటి వాళ్ళు అని. పెరిగిన వాతావరణం ఎట్లాంటిది అని కూడా తెలుస్తుంది. ఏ గోత్రంలో నుంచి వచ్చారండి అని కూడా చూస్తారు. ఇవన్నీ కూడా ఇప్పుడు గోత్రాలు లేవు, సూత్రాలు లేవు కనుక సంబంధం అంటే ఎట్లా చూసుకోవాలి. అబ్బాయి ముక్కు కళ్ళు చూసి, కలర్ చూసి, కాంప్లెక్షన్ చూసి చేసుకోవడం కాదు. ఆ రోజుల్లో అబ్బాయి అమ్మాయిని చూసేవాడు కాదు, అమ్మాయి అబ్బాయిని చూసేది కాదు. తల్లిదండ్రులు వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు. కళ్ళు, చేతులు, ముక్కు, కళ్ళు సరిగ్గా ఉంటే చాలు. ఎట్లా ఉందా అని చూసేవాళ్ళు. గుణవంతులా అని చూసేవాళ్ళు, రూపం చూసేవాళ్ళు కాదు, గుణం ఉన్నదా అని చూస్తారు. వంశం ఎట్లాంటిది అని చూస్తారు. వంశం, గుణం చూసి వివాహం చేసేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు అలా చెప్తే ఎవరండి వింటారు. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ముందు మాట్లాడుకోవాలి, కంపాటబిలిటీ అంటారు. ఒక సిట్టింగ్ కాదు, 2 సిట్టింగులు, 3 సిట్టింగులు, 4 సిట్టింగులు అయిన తర్వాత అది కుదిరితే కుదురుతుంది, లేకపోతే లేదు. ఇంత కంపాటబిలిటీ చేసి చూసినా కూడా ఏమన్నా కలిసిమెలిసి ఉంటారంటే అది సందేహమే, కాంట్రాక్ట్ లాగా అయిపోతున్నది. కనుక భారతదేశంలో వివాహ వ్యవస్థ అనేది ఎంత గొప్పది అనేది మనకు తెలియడానికి మళ్ళీ మనం 10 జనరేషన్స్ వెనక్కి వెళ్ళాలి. అంత వెనక్కి వెళితే కానీ వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, ఆ యొక్క పిల్లల్ని కనేటప్పుడు వాళ్ళకి ఎందుకు ఈ పేర్లు పెడుతున్నాం, ఆ వంశ గొప్పతనం ఏమిటి, ఆ సంస్కారం ఎట్లా పెద్దల నుంచి వస్తుంది అని మనకు తెలియజేయడం కోసం ఈ మంత్రం చూడండి. ఇవన్నీ చెప్పాల్సిన పని లేదు, కానీ మనం అందులోంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఇవన్నీ. ఆ దేశానికి సంబంధించిన వాడు, ఆ గోత్రానికి సంబంధించిన వాడు ఫలానా ఆయన మనవడు అని చెప్తున్నారు చూడండి. ఆ మంత్రంలో అంత విశేషం ఉన్నది. అందుకని చెప్తున్నాను నేను. ఇవన్నీ మన పిల్లలకి ఈ రోజుల్లో తెలియదు. ఇక్కడ కూర్చున్న మీకే తెలియదే, పిల్లలకేం తెలుస్తుంది? ఇక్కడున్న మీకే ఇప్పుడు వచ్చారు కాబట్టి మీకు తెలుస్తున్నది, లేకపోతే ఏం తెలుస్తుంది? వాళ్ళు చదువుకుంటే కానీ వాళ్ళకి తెలియదు. చదువుకునేటప్పటికి అన్నీ అయిపోతాయి. ఇప్పుడు మీకు అయిపోలే, మీకు అన్నీ అయిపోయి వచ్చేసారు కదా. ఇప్పుడు అదే చిన్నప్పుడు తెలుసుకొని ఉంటే, వివాహానికి ముందు తెలుసుకొని ఉంటే అది కొంచెం ఉపయోగం ఉండేది, ప్రయోజనం ఉండేది. ఆ రోజుల్లో ఇంత ఆధునిక విద్యలు లేకపోవడం వల్ల ఏదో మీరందరూ మీ తల్లిదండ్రులు చెప్తే మీరు చేసుకున్నారు. ఇప్పుడు మీ పిల్లలు చేసుకోరు అట్లా. అది కానీ రోజులు మారిపోయినాయి. కానీ ఏం చేయమంటాం, కానీ కాలంతో పాటు వెళ్ళిపోతూ ఉండాలి అట్లా మనం కూడా. సరే, ఓకే. తర్వాత శిష్యుడు, చివరి శిష్యుడు కబంధి కాత్యాయన అన్నారు. కాత్యాయనుడు అంటే కత్యపుత్రుడు. కత్య అనగా ముత్తాత
అంటే ఇంకా జీవించి ఉన్నాడు అని అర్థం. ముత్తాత జీవించి ఉన్నాడు. చూడండి, ముత్తాత జీవించి ఉన్నాడు. తాతకి తండ్రి అంటే ఎంత వయసు ఉండాలి ఆయనకి? కనీసం 112 సంవత్సరాలు ఉన్నాయి ఉండాలి కదా. 100 సంవత్సరాల పైనే ఉండాలి ముత్తాత ఉన్నా అంటే. కాత్యాయన. కాత్యాయన అంటే కత్యపుత్రుడు. కత్య అనహ ముత్తాత ఇంకా జీవించి ఉంటే కత్య అంటారు. కబంధి. కబంధి అనే పేరు గలవాడు 6వ శిష్యుడు. ఈ శిష్యులందరూ ఏం చేశారట ఈ కథ ప్రకారం? వై అంటే ఏమిటి? అనగా అనగా ఒక రాజు, ఆ రాజుకు 7 పిల్లలని చెప్తారు చూసారా. అనగా అనగా ఆ కథ ఇలా చెప్తున్నది. కథ అంటే కథ అనుకోకండి, కథానుసారం. వై అంటే కథానుసారం. ఈ ప్రకారంగా బ్రహ్మపరాహ. ఇప్పుడు వాళ్ళందరి పేర్లు చెప్పిన తర్వాత వారందరూ ఎటువంటి వారు అని చెప్తున్నది ఉపనిషత్తు. ఇదంతా ఉపనిషత్తు చెప్తోందండి. బ్రహ్మపరాహ అని అన్నది. ఇక్కడ బ్రహ్మ అంటే సగుణ బ్రహ్మ పరాహ అంటే చక్కగా పూజ ఉపాసన చేసిన వారు, భగవంతుడి మీద సగుణ బ్రహ్మము ఈశ్వరుడి మీద, లేకపోతే వారి ఇష్టదేవతని బాగా ఆరాధించినటువంటి వారు. బ్రహ్మపరాహ అంటే సగుణ బ్రహ్మ ఇష్టదేవత లేక ఓంకారం చక్కగా ఆరాధించి పూజ జప తప నిష్ఠలతో కూడినటువంటి వాళ్ళు అంటే శ్రద్ధావంతులు. ఎప్పుడైతే కర్మయోగం ఉపాసనా యోగం ఉంటుందో వాళ్ళు తప్పకుండా నిర్మల చిత్తులై ఉంటారు, ఏకాగ్ర చిత్తులై ఉంటారు. చూడండి, ఇక్కడ బ్రహ్మపరాహ అని చెప్పంగానే ఏమైంది? పంచమహాయజ్ఞాలు చేసి చిత్తశుద్ధిని పొంది చిత్త ఏకాగ్రతను పొందిన వారై ఉన్నారు. ఇక్కడ విద్యార్థుల అర్హత చెప్తున్నారు అన్నమాట. ఇది ఎటువంటి వాళ్ళు? ఈ అర్హత కలిగిన వాళ్ళు. దైవభక్తి అసమానమైనటువంటి దైవభక్తి కలిగిన వాళ్ళు అని అర్థం. దైవభక్తి లేనివాడికి, ఉపాసన ఈశ్వర ఆరాధన లేనివాడికి మోక్షం రాదు. ఈశ్వరుడే దేవుడే పరమార్థం, దేవుడే పరమగమ్యం అని ఉండాలి. భగవంతుడి మీద అత్యంతమైన విశ్వాసం ఉండాలి. భగవంతుడి మీద అత్యంతమైన భక్తి శ్రద్ధ ఉండాలి మనిషికి. అలా ఉన్నవాళ్ళు వీళ్ళు అని చెప్తున్నది ఉపనిషత్తు. దానివల్ల మనకేం తెలుస్తుంది? నిర్గుణ బ్రహ్మాన్ని బ్రహ్మాన్వేషణాహ అన్నారు. చూడండి తర్వాత పదం బ్రహ్మనిష్ఠాహ బ్రహ్మాన్వేషమాణాహ. ఇప్పుడు బ్రహ్మనిష్ఠాహ అంటే ఏమిటి? ఆ ఉపాసనలో నిష్ఠ కలిగిన వారై ఉన్నారు. వేద పూర్వాన్ని అధ్యయనం చేసి వేదపూర్వంలో చెప్పినటువంటి కర్మకాండలో ఉన్నటువంటి అగ్నిహోత్రాలు యజ్ఞ యాగాలు చేసినటువంటి ఈ వేదపూర్వంతా అనుసరించిన తర్వాత దీనికంటే మించినదేదో ఉన్నది అనేటటువంటి బ్రహ్మాన్వేషణం, నిర్గుణ బ్రహ్మాన్ని తెలుసుకోవాలనేటటువంటి ఇచ్ఛతో కోరికతో అన్వేషమాణాహ. సగుణ బ్రహ్మాన్ని తెలుసుకున్నాం, ఇంతవరకు సగుణ బ్రహ్మాన్ని పూజించాము, గుళ్ళల్లో అభిషేకాలు జరుగుతుంటే వెళ్ళాము, కుంభాభిషేకాలు జరుగుతుంటే కూడా వెళ్ళాము, అన్ని ప్రసాదాలు తిన్నాము, అయినా దేవుణ్ణి గురించి మనకి ఇంకా పూర్తిగా తెలియలేదే అనేటటువంటి కోరికతో అంత ఆచరించినప్పటికీ కూడా వారిలో ఇంకా అజ్ఞానం, అది అపరావిద్యే, మనకి ఇంకా తెలియవలసినది చాలా ఉన్నది. అసలు ఈ దేవుని నిజస్వరూపం ఏమిటి? ఏదో ఇంతవరకు కొబ్బరికాయలు కొడుతూ ఉన్నాం, నిమ్మకాయల మాల వేస్తూ ఉన్నాం, తమలపాకుల మాలలు వేస్తూ ఉన్నాము, రకరకాలుగా దేవుణ్ణి పూజిస్తున్నామే కానీ అసలు ఈయన ఎవరు, ఈయన స్వరూపం ఏమిటి మనకు తెలియలేకుండా పోయిందే అనేటటువంటి జిజ్ఞాస కలిగింది వాళ్ళల్లో. కలిగి ఈ సగుణ బ్రహ్మాన్ని మనం పూజిస్తున్నాము, ఈయన అసలు రూపం ఏమిటి? ఎక్కడో విన్నారు వాళ్ళు కూడా, ఆయనకు అసలు రూపం లేదంటున్నారు కదా, మనమేమో రూపంలో పూజిస్తున్నాము. ఆ రూపం లేనటువంటిది ఏమిటి, అసలు ఎలా ఉంటుంది అది తెలుసుకోవాలని చెప్పి వాళ్ళు ఈ సగుణ బ్రహ్మలో నిష్ఠలో ఉన్నప్పటికీ కూడా ఆ నిష్ఠ వల్ల కలిగినటువంటి శ్రద్ధ వల్ల, ఆ నిష్ఠ వలన కలిగినటువంటి వైరాగ్యం వలన, ఆ నిష్ఠ వలన కలిగినటువంటి వివేకం వలన, ఆ నిష్ఠ వలన కలిగినటువంటి ముముక్షుత్వం వలన వాళ్ళకి బ్రహ్మం, నిర్గుణ బ్రహ్మాన్ని తెలుసుకోవాలనే కోరిక కలిగింది. అది ఆ 3 పదాలు ఎంత ముఖ్యమో చూడండి. బ్రహ్మపరాహ, బ్రహ్మనిష్ఠాహ అంటే వేదనిష్ఠాహ.
వేదంలో అత్యంత శ్రద్ధ కలిగిన వాళ్ళు. వేద పూర్వభాగంలో, వేద అంతభాగంలో. వేద పూర్వభాగం మనం తెలుసుకున్నాం ఇంతవరకు. వేద అంతం కూడా మనం తెలుసుకోవాలి. ఆ నిర్గుణ బ్రహ్మ స్వరూపాన్ని కూడా తెలుసుకుందామనేటటువంటి కోరికతో బ్రహ్మాన్వేషమాణాః ఏషః వై తత్సర్వం వక్ష్యతీతి ఇహ సమిత్పాణయః భగవంతం పిప్పలాదం ఉపసన్నాః. ఏషః వై, ఏషః అంటే ఈ పిప్పలాదుడు. విన్నారు ఆయన గురించి. పిప్పలాదుడని ఒక ఆయన ఉన్నారు, గొప్ప శాస్త్రజ్ఞుడు, బ్రహ్మనిష్ట కలిగిన వాడు, శ్రోత్రియుడు అని చెప్పి విన్నారు. ఆయన దగ్గరికి వెళితే మన సందేహాలన్నీ తీరుతాయి, మనం ఇంకా జ్ఞానాన్ని పొందవచ్చు, ఆ నిర్గుణ బ్రహ్మ జ్ఞానాన్ని పొందవచ్చు అని చెప్పి ఏషః వై, ఈయనే కదా ఇంత చక్కటి జ్ఞానం పొందినవాడని చెప్పి మనం అందరం వింటున్నాము. అంత ప్రచారం అయిపోయింది ఆయన గురించి. ఆ నోట అంటే తెలుసుగా, ఆ నోట విని, వారి ద్వారా వీరి ద్వారా విని, ఆహా ఆ పిప్పలాదుడి దగ్గరికి వెళ్ళి చదువుకుందాం మనం కూడా అని చెప్పి అనిపించిందట వాళ్ళకి. ఆ 6 కలిసి బయలుదేరారు. ఇంటికి తాళాలు పెట్టారు. ఇంట్లో వాళ్ళకి చెప్పి, మీరు చూసుకోండి ఇంట్లో విషయాలన్నీ, మేము వెళుతున్నాం అన్నారు. మా ఆవిడ పంపించలేదే, మా ఆయన పంపించలేదే అని చెప్పలే వాళ్ళు. మనకు తీవ్రమైన కోరిక ఉంటే భగవంతుడు కూడా సహాయం చేస్తాడు. ముందు మనకు తీవ్రమైన కోరిక లేకపోతే ఇంట్లో వాళ్ళు సహాయం చేయలేరు, భగవంతుడు కూడా సహాయం చేయలేడు. తీవ్రమైన కోరిక ఉన్న వాళ్ళకి భగవంతుడి సహాయం ఎప్పుడూ ఉంటుంది. అలా బయలుదేరారు వాళ్ళు. భగవంతం పిప్పలాదం అంటే పిప్పలాదుడు ఎంతటి వాడు, మహా గొప్పవాడని చెప్పి భగవంతం అంటున్నది ఉపనిషత్తు. భగవంతం అంటే సర్వజ్ఞుడు అని అర్థం. భగవాన్ అంటే ఎవరిని పిలుస్తాం? ఎవరికైతే 6 ఐశ్వర్యాలు ఉంటాయో, ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య శ్రియః జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాభగ ఇతీరణ. ఐశ్వర్యం, సమగ్రమైనటువంటి ఐశ్వర్యం, యశస్సు, వీర్యం, జ్ఞానం, సమగ్రమైన జ్ఞానం, సమగ్రమైన వైరాగ్యం, ఇటువంటి ఉన్నటువంటి ఈ యొక్క పిప్పలాదుని దగ్గరికి వెళ్ళి చదువుకుందాం అని చెప్పి అనుకున్నారట. ఎలా వచ్చారు ఆయన దగ్గరికి? ఆయన అయితే మనకు తత్సర్వం వక్ష్యతి. ఈ పిప్పలాదుని వారైతే మనకు అన్ని చక్కగా చెప్తారు అని చెప్పి సమిత్పాణయ, సమిత్తులు చేతిలో పట్టుకొని వచ్చారట. సమిత్తులంటే ఆ ఎండు కట్టె పుల్లలు చేతిలో పట్టుకొని పిప్పలాదుణ్ణి సమీపించారట. గురువుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. ఉట్టి చేతుల, వట్టి చేతుల, ఉట్టి చేతులు, చేతుల్లో ఏం లేకుండా, రిక్తహస్తేన నా గంతవ్యం. రిక్తహస్తం అంటే చేతిలో ఏమీ లేకుండా, రిక్తహస్తేన న గంతవ్యం అని చెప్తుంది శాస్త్రం. ఎవరెవరి దగ్గరికి వెళ్ళకూడదు? రాజానం గురుం ఈశ్వరం. రిక్తహస్తేన న గంతవ్యం రాజానం గురుం ఈశ్వరం. ఏమైనా తీసుకొని వెళ్ళాలి చేతిలో, పండ్లో, పువ్వులో, తులసి దళాలో, బిల్వదళాలో, ధనము, ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి. మొదటిసారి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా రిక్తహస్తేన న గంతవ్యం రాజానం గురుం ఈశ్వరం. గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కూడా అన్నీ అడుగుతాం ఆయన దగ్గరికి వెళ్ళి. ఆ 10 పైసలు కర్పూరం తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. లక్షల రూపాయల లాభం కావాలిట, ఆయనకు ఇచ్చేది మాత్రం 10 పైసలు. అది ఎప్పుడు పాత 10 రూపాయల నోటో, పాత 10 పైసలు, 5 రూపాయల నోటు దొరకటంలా, లేకపోతే వేస్తాడు. అది కూడా ఏది లీస్ట్గా దొరికితే అది వేద్దాం హుండీలో. అది వేస్తే వేస్తాం, లేకపోతే లేదు. అందుకని గుడికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. అందుకే పూలు అవన్నీ అమ్ముతుంటారు, కొబ్బరికాయలు, పూలు ఎందుకు అమ్ముతుంటారు అక్కడ? పిచ్చి వాళ్ళ గుడికి ఉట్టి చేతులతో వెళ్ళవాకండి, కొనుక్కొని వెళ్ళండి. వాళ్ళు అరుస్తున్నా కూడా సరే మనం కొనం, మాకు అక్కర్లేదంటే మనం పోతాం. ఎందుకంటే ఆయన ఎట్లా అడగడు కదా, లోపల దేవుడు అడగడు కదా, సైలెంట్గా ఉంటాడు. చాలా కాస్ట్లీట, అది చాలా కాస్ట్లీ. ఇట్లా ఆలోచన ఉంటాయి. గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి, మన స్తోమతకు తగినది తీసుకొని వెళ్ళాలి. అది తీసుకొని వెళ్ళడం మన సంప్రదాయం అని చెప్పి ఆ మంత్రంలో చెప్తుంది. సమిత్పాణయ
ఆ గురువు గారికి ఏం అవసరం ఆ రోజుల్లో? అగ్నిహోత్రం చేస్తారు కాబట్టి ఆయనకి ఈ కట్టె పుల్లలు చాలా కావాలి. అవన్నీ నిప్పులో వేసి అగ్నిహోత్రం చేయాలి కదా, అది ఎక్కువ ఖర్చు వాళ్ళకి అక్కడ. అందుకని అది తీసుకువెళతారనమాట వెళ్ళేటప్పుడు. దానివల్ల ఇంకొకటి ఏమిటి, ఓ గురువు గారు ఈ కట్టె పుల్లలు బాగా ఎండి ఉన్నాయి, ఎట్లాగైతే నిప్పు రాజేగానే వెంటనే అంటుకుంటాయో నా మనసు కూడా అంత తయారుగా ఉన్నది, మీరు చెప్పేదంతా నేను కూడా అట్లాగే గ్రహిస్తాను అని అర్థం. అందువల్ల సమిత్పాణయ భావం చూడండి, అందులో వేదాంత పరంగా ఆలోచించాలి మనం. కర్పూరం తీసుకెళ్ళి ఎందుకు భగవంతుడి దగ్గర పెట్టి వెలిగిస్తాం? ఆయన్ని చూపించడానికిట. ఆయన్ని చూపించేది అంటే ఆయన భగవంతుడు ప్రపంచం అంతా ఆయన్ని వెలిగిస్తున్నాడు. ఆయనకి నువ్వు కర్పూరం చూపించేది అంటే 10 పైసలు కర్పూరం, అది మైనప కవర్లో పెట్టి అమ్ముతాడు వాడు అక్కడ. ఎందుకో తెలుసా అది తీసుకువెళతాం? ఈ కర్పూరం కరిగిపోయి తాను ఏమీ మిగలకుండా ఉన్నదే, అదేవిధంగా నాలో ఉన్న అహంకారాన్ని మొత్తం కరిగించేసేయి, ఇంకా నేను ఉన్నాను అని తెలియకుండా కొంచెం కూడా అందులో ఈ మిగలదు చూశారు, అది చక్కగా వెలిగి వాసన ఇచ్చేసి వెళ్ళిపోతుంది. అది అదేవిధంగా నన్ను కూడా చేయనాయన భగవంతుడా అని ప్రార్థించాలి. ఆ కర్పూరం వెలిగించేటప్పుడు ఆ కర్పూరం అది లక్షణం, దానికి తాను మిగలకుండా భగవంతుడికి సమర్పించుకొని అది వెళ్ళిపోతుంది. భక్తుడు కూడా అదేవిధంగా తన హృదయాన్ని కర్పూరంలాగా భగవంతుడి ముందు సమర్పించుకోవాలి. తాను అంటూ అహంకారంతో మిగలకూడదు. నేను వెళ్ళాను, కుంభాభిషేకం చూశాను, ప్రసాదం తెచ్చాను, లేకపోతే నేను ఇన్ని చేశాను అన్ని చేశాను, ఆ గుడికి వెళ్ళాను ఈ గుడికి వెళ్ళానని అటువంటి అహంకారం గర్వం రాకూడదు మన మనస్సులో ఎప్పుడు కూడా. భక్తి అనేటువంటిది మనసుకు సంబంధించినటువంటిది. భక్తి అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. దానివల్ల ఎటువంటి మనకు అహంకారం కానీ గర్వం కానీ రాకూడదు ఎప్పుడు కూడా. ఇలాంటివన్నీ చెప్పడం కోసం మన వాళ్ళు ఇలాంటివన్నీ పెట్టారు కనుక సమిత్పాణయ పిప్పలాదం భగవంతం ఉపసన్నాహ వచ్చారు ఆయన దగ్గరికి. ఇంతవరకు క్రిందటి వారం చూశాం. తర్వాత ఏమైంది ఉపనిషత్తు చెప్తోంది. 2వ మంత్రం 8వ పేజీ. తాన్హస ఋషిరువాచ భూయ ఏవ తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా సంవత్సరం సంవత్స్యథ యథా కామం ప్రశ్నాన్ పృచ్ఛత యది విజ్ఞాస్యామః సర్వం హవో వక్ష్యామ ఇతి. ఈ క్రిందటి మంత్రంలో చివరి 2 లైన్లో మనకు తెలిసింది ఏమిటంటే, వేదముల మీద శ్రద్ధ కలిగిన వాళ్ళై ఉండాలి. నిర్గుణ బ్రహ్మాన్ని తెలుసుకోవాలి అంటే వేదముల మీద శ్రద్ధాభక్తి కలిగిన వాళ్ళై ఉండాలి, ఈశ్వరుడు భక్తి కలిగి ఉండాలి అని తెలుసుకొని గురువు ముఖంగానే చదువుకుంటేనే మనకు ఈ జ్ఞానం లభిస్తుంది అని తెలుసుకోవాలి. ఇవన్నీ తెలిసిన వాళ్ళై ఉండాలి. శంకరాచార్యులు వారు ముండకోపనిషత్తు భాష్యంలో చెప్పారు, శాస్త్రజ్ఞోపి బ్రహ్మాన్వేషణం స్వాతంత్రేణ న కుర్యాత్ అన్నారు. శాస్త్రజ్ఞోపి నువ్వెంత చదువుకున్న వాడివైనా కూడా సంస్కృతం వ్యాకరణం అంతా చదివి తర్క మీమాంస యజ్ఞ యాగాలు వేదం పారాయణం అంతా చదివినప్పటికీ కూడా నువ్వు ఎంత పండితుడివైనా కూడా ఎంఏ చదివినా బిఏ చదివినా ఎంటెక్ చదివినా బీటెక్ చదివినా ఎంబీఏలు చదివినా ఎంతెంత పెద్ద చదువులు చదివినప్పటికీ కూడా నువ్వు ఎంతెంత పెద్ద ఉద్యోగాల్లో చేసి ఎంతెంత పదవులలో ఉన్నప్పటికీ కూడా ఒక గురువు దగ్గరికి వెళ్ళి నువ్వు కూర్చొని చదివితేనే ఈ బ్రహ్మ విద్య నీకు అబ్బుతుంది అంటుంది శాస్త్రం. స్వతంత్రేణ న కుర్యాత్ బ్రహ్మ అన్వేషణం. నా అంతటా నేను తెలుసుకుంటాను, నాకు అన్ని పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర, నాకు సంస్కృతం తెలుసు, నేనే సంస్కృతం పండితుడిని అయితే నాకు తెలియనిదేముంది సంస్కృతంలో, గ్రంథాలన్నీ సంస్కృతంలో కదా ఉన్నాయి. ఒక సంస్కృత పండితుడే అనుకున్నాడు అనుకోండి, నేను సంస్కృత భాషా పండితుణ్ణి, సంస్కృతం అందరికీ నేర్పుతున్నాను, నాకు తెలియకుండా ఉంటుందా, ఏముంది ఆ సంస్కృతం మంత్రాలు చదువుతుంటే నాకు తెలియకపోతుందా అనుకున్నాడు అనుకోండి, బ్రహ్మజ్ఞానం రాదు.
అందుకని ఎంత పండితుడైనా కూడా ఏ శాస్త్రాలు చదువుకున్నప్పటికీ కూడా గురువు గారి దగ్గరికి వెళితేనే బ్రహ్మజ్ఞానం వస్తుంది. ఎలా తెలిసింది మనకు? పిప్పలాదం పప్రచ్ఛ ఉపసన్నాహ, గురువు దగ్గరికి వెళితేనే వస్తుందని చెప్పి ఉపనిషత్తే తెలియజేస్తోంది. కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు అర్జునుడితో? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. అర్జున, గురువు గారి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చెయ్యి. తద్విద్ధి, దాన్ని తెలుసుకో ఆ బ్రహ్మని. ఎట్లా? ప్రణిపాతేన, ముందు నమస్కారం చెయ్యి. అంతేగాని మా ఇంటికి రండి 4 ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని అని చెప్పి ఆయన్ని ఆహ్వానించకూడదు. మనం వెళ్ళాలి గురువు గారి దగ్గరికి. నీకు ఎంత స్టేటస్ ఉన్నా, ఎన్ని కోట్ల రూపాయలతో నువ్వు ఇల్లు కొనుక్కున్నా, ఎన్ని కార్లున్నా, ఎంతటి గొప్పవాడివైనా సరే, నువ్వు మినిస్టర్వే కావచ్చు, అయినా సరే గురువుల్ని మన ఇళ్ళకి పిలవకూడదు నేర్చుకోవడానికి. మనం వెళ్ళి చదువుకోవాలి. అందుకని మన గొప్పతనం గురువు ముందు చూపించకూడదు. ఆయన జ్ఞానం ముందు అది సముద్రం లాంటిది. మన క్వాలిఫికేషన్లు, మన ధనం, మన యొక్క సామర్థ్యాలన్నీ కూడా నీటి బుడగల్లాంటివి, ఎందుకు పనికిరావు. అందుకని మనలో ఎటువంటి ఏ విధమైనటువంటి గర్వం ఎక్కడ తొణికిలసలాడినా కూడా ఆ బ్రహ్మజ్ఞానం మన ఛాయలకు కూడా రాదు. అవన్నీ మనకు తెలియజేయడం కోసమే ఈ ఉపనిషత్తుల్లో ఈ విధంగా చెప్పబడింది. ముండకోపనిషత్తులో కూడా అదే చెప్పబడింది. స విజ్ఞానార్థం స గురువేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని చెప్పబడింది. చూడండి, అదే ఇక్కడ చెప్తున్నాడు. విధివత్ సమిత్పాణయ ఉపసన్నాహ, సమిత్పాణయ భగవంతం ఉపసన్నాహ. ఒక్కొక్క పదంలో ఎంత ఉందో చూడండి తెలుసుకోవాలనుకుంటే. ఎలా వెళ్ళారని ఏమని చెప్తోంది ఉపనిషత్తు ఇప్పుడు. తాన్హ సహ ఋషిరువాచ. ఎప్పుడైతే వీరందరూ ఆయన దగ్గరికి వెళ్ళారో పిప్పలాదుడు ఏమన్నాడట? తాన్ ఋషి ఉవాచ, పిప్పలాద ఋషి ఈ విధంగా వారితో పలికాడు. సహ అంటే ఆ పిప్పలాద మహర్షి, ఋషి. ఎందుకని ఋషి అన్నారు ఆయన్ని? ఋషతి జానాతి ఇది ఋషి. ఎవరికైతే ఈ యొక్క బ్రహ్మజ్ఞానం ఉంటుందో, శాస్త్రజ్ఞానము ఉంది, శాస్త్రజ్ఞానాన్ని బోధించే సామర్థ్యం ఉండాలి. కొంతమందికి శాస్త్రజ్ఞానమే ఉంటుంది కానీ బోధించే సామర్థ్యం ఉండదు. కొంతమందికి బోధించే సామర్థ్యం ఉంటుంది కానీ శాస్త్రజ్ఞానం ఉండదు. అటువంటి గురువులు కాలేరు. శాస్త్రజ్ఞానము కావాలి. వాళ్ళు ఎంతో కష్టపడి శాస్త్రాన్ని చదువుకొని ఉండాలి. అహర్నిశలు శాస్త్రంలోనే ఉండి చదివి 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 శాస్త్రం వారిలో ఊరిపోయి ఉండాలి. అది శాస్త్రజ్ఞుడు అంటే. ఆ చదివిన శాస్త్రాన్ని వంట పట్టించుకొని వాళ్ళు బ్రహ్మనిష్ఠులై ఉండాలి. బ్రహ్మనిష్ఠులైనంత మాత్రాన సరిపోదు. కరుణతో ఈ జ్ఞానాన్ని పొందాలని వచ్చిన వాళ్ళకి కరుణతో ప్రేమతో వాళ్ళకి బోధించాలి. ఆ సామర్థ్యం కలిగి ఉండాలి. బోధన చేసే సామర్థ్యం ఉండాలి. బోధించే పద్ధతి తెలిసి ఉండాలి. ఎలా బోధ చేస్తే ఈ శిష్యుడికి అర్థమవుతుంది అని తెలిసి ఉండాలి. అందుకని ఋషి అంటే జానాతి, తెలిసినవాడు, బోధ చేయగలిగినటువంటి సామర్థ్యం కలవాడు. అటువంటిది ఋషిని సమీపించారు. వాళ్లతో ఈ పిప్పలాదుడు ఈ విధంగా అన్నాడు. భూయ ఏవ తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా సంవత్సరం సంవత్స్యత. చాలా కష్టపడి వచ్చినట్లున్నారు మీరందరూ, ఎక్కడి నుంచో, మీరందరూ ఇక్కడ 1 సంవత్సరం ఉండండి అంటున్నాడు. సంవత్సరం, 1 సంవత్సరం. సంవత్స్యత, ఇక్కడ నివసించండి నాతో పాటు, నా ఆశ్రమంలో ఉండండి. మీరు ఆశ్రమంలో ఉండి ఎలా ఉండాలి? టీవీ చూస్తూనో పుస్తకాలు చదువుకుంటూ సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండకూడదు. ఆశ్రమాల్లో సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయాలి. పుస్తకాలు, బయట పుస్తకాలు ఏం తెచ్చుకోకూడదు. ఆశ్రమంలో ఏమి పెడితే అది తినాలి. అంతేగాని కాస్త మళ్ళీ అక్కడ ఫుడ్ సరిగ్గా దొరుకుతుందో లేదో అని చెప్పి కొన్ని ప్యాకెట్లు, మురుకులు ఇవన్నీ తెచ్చుకో. నేను చెప్పలేదండి, ఆయన చెప్తున్నారు. తపస్స బ్రహ్మచర్యేణ, తపస్సు చేయాలి. అక్కడికి వెళ్ళి జపం, ధ్యానం, భగవద్ ధ్యానం చెయ్యాలి. తపస్స అంటే క్రమశిక్షణతో జీవించండి.
అనవసరమైన మాటలు మాట్లాడుకుంటూ ఉండకుండా, ఇంటి కథలు చెప్పుకుంటూ ఉండకుండా, ఇంటి రామాయణం లోకాభిరామాయణం, ఇంటింటా రామాయణం అంటుంటారు, లోకాభిరామాయణం చెప్పుకోకుండా ఇక్కడికి వచ్చింది దేనికోసం? మీరు ఆ సగుణం బ్రహ్మని ఉపాసించారు కదా, ఆ ఉపాసనని ఇక్కడ కంటిన్యూ చెయ్యండి. చేస్తూ ఉంటే కొంతకాలానికి మీ సంగతి ఏమిటో నాకు అర్థమైపోతుంది. మీ సంగతి ఏమిటో తెలుస్తుంది, అంటే మీ శీలం నాకు తెలుస్తుంది. మీకు నిజంగా శ్రద్ధ ఉన్నదా లేదా, ఈ బ్రహ్మాన్వేషణలో మీకు శ్రద్ధ ఉన్నదా అని చెప్పి నాకు తెలియాలి కదా. కనుక అలా తెలియాలి అంటే మీరు నా దగ్గర కొంతకాలం ఉండాలి. ఉండాలి అంటే నాకు సేవ చెయ్యాలి. సేవ చేస్తేనే కదా మీకు కూడా ఆ యొక్క అవకాశం లభిస్తుంది. అప్పుడు నాకు తెలుస్తుంది మీరు ఎలా చేస్తున్నారు, ఏమిటి మీ మనస్తత్వం ఏమిటి, మీరు ఎలాంటి వారు అని చెప్పి నాకు తెలుస్తుంది కదా. అందుకని గురువుగారు మనకి ఏదైనా అవకాశం ఇస్తున్నారు చెయ్యమని అంటే మనల్ని గురువుగారు చక్కగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని అర్థం. మనమేమంటామంటే మా చేత ఎంత చేయించుకుంటున్నారండి, ఎంత కష్టపడుతున్నాం మేము, అవి చేస్తున్నాం ఇవి పిచ్చివాడా, నువ్వు చేయకపోతే ఇంకొకళ్ళు చేస్తారు. ఆయనకేమిటి, నువ్వు చేయకపోతే ఇంకొకళ్ళు చేస్తారు. కానీ నాకు చేసే అవకాశం ఇచ్చారు, ఆ గురు సన్నిధిలో గురు సాంగత్యంలో నాకు ఉండే అవకాశం దొరికింది నాకు అని చెప్పి నువ్వు ఆనందంతో దాన్ని ఇంకా ఉపయోగించుకొని ఇంకా ఎక్కువ చెయ్యాలి. అది ఎంతకాలం అవసరమో అంతకాలమే చేయించుకుంటాడు ఆయన. తర్వాత ఒక గురువు గారు అట్లాగే అన్నట్ట, శిష్యుడిని టక్కున పిలిచి ఆశ్రమంలో నువ్వు బయటికి వెళ్ళిపో అన్నట్ట. రాత్రికి రాత్రి శిష్యుడిని పిలిచి నువ్వు బయటికి వెళ్ళిపోరు ఆశ్రమంలో నుంచి అన్నట్ట. శిష్యుడు ఏం నన్ను బయటికి పోమంటాడు ఈయన అని చెప్పి, సరే గురువుగారు వెళ్ళిపోమన్నారు కదా అని చెప్పి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఇక్కడికి వెళ్ళి ఎవరి దగ్గర ఉంటూ తింటున్నట్ట. వారం రోజులైంది. శిష్యుడు అనుకున్నట్ట, ఇదేమిటినా ఈ గురువు రాత్రికి రాత్రి నన్ను పిలిచి బయటకు వెళ్ళిపోమన్నాడు, అసలు ఆయనకి కరుణే లేదు, ఇట్లాంటి గురువు దగ్గరికి వెళ్ళాను అనవసరంగా అని చెప్పి అనుకుంటున్నట్ట శిష్యుడు. అలా చెప్పా పెట్టకుండా నన్ను అట్లా బయటకు వెళ్ళమంటాడు ఏమిటి ఆయన, అసలు ఏమనుకున్నాడు ఆయన, ఏమిటి ఆయన సంగతి అని చెప్పి ఆలోచిస్తుంటే మళ్ళీ వార్త వచ్చింది గురువుగారి దగ్గర నుంచి, గురువుగారు రమ్మంటున్నారు ఆశ్రమానికి అని వార్త వచ్చిందట. ఓహో రమ్మంటున్నారా గురువుగారు మళ్ళీ అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వస్తే అడిగాడు గురువుగారిని, ఏమండి నన్ను వెళ్ళిపోమన్నారు కదా, రాత్రికి రాత్రి బయటకు వెళ్ళిపోమన్నారు కదా, మళ్ళీ రమ్మన్నారు ఎందుకు అన్నాడు. అంటే నీకు ఆశ్రమం మీద మమకారం పెరిగింది, ఈ ఆశ్రమంలో ఉంటే హాయిగా ఉంటుంది, వంట చేసే పని లేదు, హాయిగా ఉంది, తిండి తినటానికి చక్కగా ఉంది, అందుకని మీరు ఆశ్రమం పెట్టండి స్వామిని మేము వస్తామంటుంటారు. అక్కడ దాని మీద ఒక మమకారం పెరిగి అక్కడే ఉండిపోవాలి, మనకు ఒక రక్షణ వస్తుంది అని చెప్పి భావన నీలో కలిగింది. అలాగా కలగకుండా ఉండాలని చెప్పి నేను వెళ్ళిపోమన్నాను. కనుక శిష్యుడైన వాడికి ఆశ్రమం మీద కూడా మమకారం ఉండకూడదు, రాగం ఉండకూడదు. ఇక్కడ ఉంటే నాకు రక్షణ ఉంటుందని ఉండకూడదు. వేదాంతం చదువుకోవాలి, బ్రహ్మజ్ఞానాన్ని పొందాలనుకునేవాడు అన్నీ వదిలిపెట్టాలి. దీనివల్ల నాకు రక్షణ ఉన్నది, దీనితోనే నేను ఉంటాను, ఇది నా దగ్గర ఉండాలి అని కోరుకోకూడదు. వైరాగ్యం అంటే సన్యాసం అంటే ఊరికేనేనా, ఏదీ లేదు నాకు, ఏమి అక్కర్లేదు, ఉన్నా లేకపోయినా సరే నేను ఉండగలను, భగవంతుడే ఉన్నాడు నాకు, ఆయనే నాకు ఆధారం అనేది మనసులో ఉండాలి. అలా నీకు అలవాటు కావడం కోసం నేను వెళ్ళమన్నాను ఆయన అని ఇట్లా గురువులు రకరకాలుగా పరీక్ష చేస్తుంటారు మనల్ని. మనకు తెలియదు అసలు ఆయన పరీక్ష చేస్తున్నాడన్న సంగతే తెలియదు మనకు. మనం ఊహించుకునేవని మనం ఊహించుకుంటూ ఉంటాం 1,00,000 రకాలుగా. కానీ మనకెంత అర్హత ఉన్నదో, వీడికి నిజంగా వైరాగ్యం ఉన్నదా లేదా, సాధన చతుష్టయ సంపత్తి ఉన్నదా లేదా అని ఎట్లా తెలుస్తుంది గురువు గారికి? అందుకని విద్య అబ్బదు అందరికి. చూశారా, కష్టపడాలి. విద్య నేర్చుకోవాలంటే శారీరకంగా కష్టపడాలి, మానసికంగా కష్టపడాలి. అందుకని ఇక్కడ తపసా అన్నారు మొదట. తపసా అంటే తపసాసహ, తపస్సుతో అని అర్థం. తపస్సుతో అంటే క్రమశిక్షణతో అని అర్థం. అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. కంఫర్ట్గా ఉందా లేదా, నా రూమ్ ఎట్లా ఉంది, ఫుడ్ ఎట్లా ఉంది, పొద్దున ఏం పెట్టారు, మధ్యాహ్నం ఏం పెట్టారు, సాయంత్రం ఏం పెట్టారు, అక్కడ ఏం పెడితే అది తినాలి అంతే. మాట్లాడకూడదు, అడగకుండా మారు పలకకుండా తినడమే అమృతంలాగా భావించాలి. అదే సాధన క్యాంప్ అంటే. నేను ఎందుకు పెడతాను సాధన అనేది అర్థమైందా ఇప్పుడు? ఏమంటే టూర్కి ఎప్పుడు తీసుకుపోతారు మమ్మల్ని? ఏమన్నా టూరా? అక్కడికి వెళ్ళి క్రమశిక్షణతో జీవించడానికి.
ఎంత మౌనంగా ఉంటే అంత మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి, ఎంత జపం చేయగలిగితే అంత జపం చేయాలి, ఎంతవరకు ధ్యానం చేయగలిగితే అంతవరకు ధ్యానం చేయాలి, ఎంతవరకు సేవ చేయగలిగితే అంతవరకు సేవ చేయాలి. గురువుకైనా, ఆశ్రమానికైనా, డైనింగ్ హాల్లోనైనా, పూజా రూమ్లోనైనా, లేకపోతే లెక్చర్ హాల్ అయినా, గుడిలోనా, ఎక్కడైనా కానీ ఈ శరీరం మొత్తం అక్కడికి ఉపయోగపడాలి. అప్పుడు మనం క్వాలిఫైడ్ అని అర్థం. అందుకని ఏం చేస్తారు, సంవత్సరం ఇచ్చారు టైం, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరం తపస్సు, తర్వాత బ్రహ్మచర్యం. ఎటువంటి ప్రాపంచిక భోగాలను ఆశించకుండా జీవించండి, బ్రహ్మచర్యం అన్నారు. బ్రహ్మచర్యం అంటే ప్రాపంచిక సుఖాల కోసం పాకులాడకుండా బ్రహ్మమునందే చరించాలి అనేటువంటి భావనతో బ్రహ్మాన్వేషణం, సగుణం బ్రహ్మ నిర్గుణం బ్రహ్మ, సగుణం బ్రహ్మ నిర్గుణం బ్రహ్మ, దైవ చింతన, పరమాత్మ పరం బ్రహ్మ చింతన చేయాలి. అలా ఉండండి అన్నారు. అంతటి నిష్ఠ కావాలి. ఎవరిని గురించి ఏం ఆలోచించకూడదు. ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారా, ఏం మాట్లాడుతున్నారా, మీ రూమ్ ఎక్కడా, మీ రూమ్ దగ్గర లెక్చర్ హాల్కి, నా రూమ్ దూరం, ఇవన్నీ ఆలోచనలు కూడా రాకూడదు అస్సలు. చెప్తున్న ఉదాహరణకి ఇట్లాంటివన్నీ వస్తుండే మనసులో తెలియకుండానే, మాకు అది ఇచ్చారే, మీకు ఇచ్చారా, ఇది ఇచ్చారా, ఇవన్నీ కూడా ఆలోచనలు రాకూడదు. ఎవరిచ్చారో, ఏది ఇచ్చారో, ఎవరికి ఇచ్చారో, ఎంత ఇచ్చారో, ఎంత కంఫర్ట్ ఉందో కూడా అసలు నాకు తెలియాల్సిన అవసరం లేదు. నేనేమిటో, నా గురువు ఏమిటో, నా శాస్త్రం ఏమిటో అట్లా ఉండాలి. అలా ఉన్నవాడికి మాత్రమే జ్ఞానం వస్తుంది, కానీ అందరికీ రాదండి. మనసు తెలియకుండా ఇటన్నీ లాగేస్తుంటుంది వీటి వైపుకి. అటువైపు లాగబడకుండా ఇటువైపు ఉండడమే బ్రహ్మచర్యం. అర్థమైందా? బ్రహ్మచర్యం అంటే ఒక్క మాట కూడా 10 రోజులు క్యాంప్ అంటే 10 రోజుల్లో ఒక్క అనవసరమైన మాట మాట్లాడకుండా ఉన్నానా ఇవాళ టిక్కు పెట్టుకోవాలి. ఇవాళ ఎన్ని అనవసరమైన మాటలు మాట్లాడాను లెక్క పెట్టుకోవాలి. అంతటి సాధన ఉండాలి. అందుకోసం సాధన అంటే అంత స్ట్రిక్ట్గా పెట్టి నేను ఫెయిల్ అయిపోయినా. అసలు ఎక్కడ సాధన జరుగుతున్నట్లుగా కనపడలే నాకు. అందుకని నేను ఆపేసా సాధనా క్యాంపులు. మళ్ళీ ట్రై చేద్దాం, ఈసారి ఎక్కడన్నా మళ్ళీ ఫెయిల్ అవుతాను, నేను ఫెయిల్ అవుతాను, అసలు నేను సక్సెస్ అవుతాను చూద్దాం. ఐ వాంట్ టు టెస్ట్ మై ఎక్స్పీరియన్స్. చూద్దాం ఏమన్నా వింటారేమో అని చూస్తున్నా. చూద్దాం ఎలా ఎంతవరకు ప్రయత్నం సక్సెస్ అవుతుందో చూస్తాను. అది విషయం. అందుకని నేను ఒక క్లాస్లో కూడా చెప్తున్నాను, రంగు వస్త్రాలు ధరించాలనేటటువంటి కోరిక కూడా ఉండదు. మీరు అక్కడ ఆశ్రమంలో చూస్తే ఆ చదువుకునే పిల్లలందరూ వైట్ డ్రెస్ వేసుకుంటారు. అంతా వైట్ డ్రెస్సే. ఎందుకంటే రంగులు, మ్యాచింగ్లు ఇవన్నీ పనికిరావు. బ్రహ్మాన్వేషణలో ఉన్నాం, ఎందుకు రంగు డ్రెస్సులు వేసుకోవాలి? అసలు కలర్ మ్యాచింగ్లు ఎందుకు? నిర్మలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి శ్వేత వస్త్రం ధరిస్తే అది మనకు మంచిది. సింపుల్గా 10 రోజులు సన్యాసం, కాషాయం కాకపోయినా కనీసం. చిన్మయానంద స్వామీజీ క్యాంపుల్లో ఏం చేస్తారంటే టెంపరీగా అందరికీ ఎల్లో కలర్ డ్రెస్ ఇచ్చేవాళ్ళుట. ఆ ఎల్లో కలర్ డ్రెస్సే వేసుకోవాలి అందరూ అక్కడ ఆ క్యాంపులో ఉన్నంతకాలం. తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళ డ్రెస్సులు వాళ్ళు వేసుకోవచ్చు. ఎందుకంటే టెంపరీ సన్యాసం. అసలు ఎంతవరకు మీకు ఈ రంగుల మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉంటుందో, స్ట్రైప్స్ డ్రెస్ ఏం వేసుకుందాం, ఎన్ని చీరలు పెట్టుకుందాం, రోజుకు ఒక చీర, కలర్ 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 ఇట్లాంటివన్నీ పనికిరావు. అంత వైట్లో కూడా మళ్ళీ డిజైన్స్, వైట్ వేసుకునే వాళ్ళు కూడా మళ్ళీ డిజైన్లు, దాని మీద సెల్ఫ్ డిజైన్, రకరకాల డిజైన్, ఇవన్నీ కూడా ప్రాపంచికమే కదా, మనసు పీకుతున్నదిగా బయటికి. అందుకని కాటన్, వైట్, సింపుల్ వైట్, ఇది మనస్సుకి చెప్తున్నా నేను. ఇవన్నీ మిమ్మల్ని కట్టుకోవని కాదు నేను చెప్తున్నా. ఇప్పుడు చెప్తే మీరు క్యాంపుకే రారు, నాకు తెలుసు ఆ సంగతి. జస్ట్ టు ఫాలో వన్ ప్రిన్సిపల్ ఐఎమ్ టెల్లింగ్. ఫర్ ఎగ్జాంపుల్, 16 ఏళ్లకి వైట్ డ్రెస్ వేసుకోవడం మొదలుపెట్టాను నేను. 16 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు ఫుల్గా వైట్ డ్రెస్సే, రంగు అంటే తెలియదు. తర్వాత మళ్ళీ ప్రపంచం కోసం కొంచెం వేషం వేసుకోవాల్సి వచ్చింది. అలా జీవించగలగా అంటే మనకు దాని మీద, ఆ యొక్క వస్త్రం మీద అభిమానం, రాగం, ఆ టెక్స్చర్, ఆ క్లాత్, ఇవన్నీ ఉండకూడదు. వేదాంతం చదివే వాళ్ళకి, బ్రహ్మాన్వేషణం, భగవత్ చింతన ఉన్న వాళ్ళకి ఈ వీటి మీద మనసు ఎట్లా పోతుంది? అసలు ఆభరణాలైనా, ఈ యొక్క వస్త్రాలైనా, వీటన్నిటి మీద అవసరం లేదే అసలు. ఏమండి, కుటుంబంలో ఉన్న వాళ్ళందరి కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వేసుకోండి, వ్యవహారం వద్దర్లేదు. అవన్నీ వాటికి ఉండాలి. అంటే మన మనసులో ఉన్నదా అసలు, అది ముఖ్యం. వాటి మీద మనకు అభిమానం పెరుగుతుంది. రాను అభిమానం పెరిగి కొంచెం స్టార్చ్ తగ్గిందే అనిపిస్తుంది వేళ చీరకి.
స్టార్చ్ తగ్గిందే, కాటన్ చీర స్టార్చ్ లేకుండా ఎట్లా కట్టుకుంటాం, ఇస్త్రీ చేయకుండా ఎట్లా కట్టుకుంటాం. మరి చూడండి పెరిగిపోతున్నాయి కదా రాను రాను. మనస్సు డివేట్ అవుతున్నది కదా, టైం లేదు కదా చదువుకోవడానికి. మనసులో ఇవన్నీ ఆక్యుపై అవుతున్నాయా లేదా? అదే 2-3 డ్రెస్సులు వైట్ ఉన్నాయనుకోండి, ఉతికి ఆరేసుకునేది వేసుకునేది. వెనకటి రోజుల్లో చాలామంది వైటే కట్టుకునేవాళ్ళు చూసారా. మగవాళ్ళు ఎవ్వరు కలర్ డ్రెస్ వేసుకునేవాళ్ళు కాదు. నా చిన్నతనంలో చూశాను, ఎవరు కలర్ డ్రెస్సే వేసుకునేవాళ్ళు కాదు. అందరూ వైటే, వైట్ ధోతి, వైట్ చొక్కా. అవునండి, మీ తాతలందరూ ఎవరన్నా కలర్ వేసుకున్నారా మీరు చెప్పండి? ధోవతి కలర్లో ఉండదే, 3 రంగులు, తెలుపు, పసుపు, కాషాయం, అంతే. ఫైనల్ ఉండేవి కాదు. ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళాం. ఇవన్నీ చెప్తున్న సాధనలు అంటే విషయం వచ్చింది కాబట్టి తపసా బ్రహ్మచర్యేణ అంటే ఇట్లాంటివన్నీ ఇంక్లూడెడ్ అనమాట. కాఫీ వచ్చిందా లేదా, బెడ్ కాఫీ వచ్చిందా లేదా, కాఫీ లేకపోతే నా తలకాయ నొప్పి వస్తుంది, కాఫీయా టీయా వాళ్ళు రాస్తారు. కాఫీ టీ ఉందని ఇచ్చినా సరే నేను సాధన కోసం వచ్చాను, టీ కాఫీలు కాదు. అట్లా ఉండాలి మనసు. చాలా కష్టం అండి. ఉపనిషత్తు తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా, వార్తలు చదవడం వేరు, ఆచరించడం వేరు. చదవడం అందరూ చదువుతారు, నోటితో అనొచ్చు. కానీ ఆహార నియమం, మాట నియమం, వాక్ తపస్సు, ఆహార తపస్సు అన్నీ ఉండాలి. అలా ఉన్నప్పుడే కదా మనం ఎంత మనకి వైరాగ్యం ఉందని తెలుస్తుంది ప్రపంచం మీద. శ్రద్ధయా సహా, వేదముల మీద శ్రద్ధ ఉండాలి. ఈ గురువుగారు సరిగ్గా చెప్తారో లేదో, అసలు ఈయనకు తెలుసా లేదా, అలా ఉండకూడదు. వేదాలు ప్రమాణం అంటున్నారు, ఎంత చదువుతున్నా కూడా వేదమే ప్రమాణం. భగవంతుని తెలుసుకోవాలంటే వేదమే ప్రమాణం, ఈ సృష్టి గురించి తెలుసుకోవాలంటే వేదమే ప్రమాణం. అన్నిటికీ వేదమే మూలం అనేటటువంటి శ్రద్ధ ఉండాలి. అది శ్రద్ధయా అన్నారు. ఆ శ్రద్ధ లేనివాడికి రాదు. వేదముల మీద శ్రద్ధ లేకపోతే, భగవంతుడి మీద శ్రద్ధ లేకపోతే, గురువుగారి మీద శ్రద్ధ లేకపోతే ఈ జ్ఞానం రాదు. అందుకని గురువుగారు 3 కండిషన్లు పెట్టారు. తపసా సహ, బ్రహ్మచర్యేణ సహ, శ్రద్ధయా సహ. సహ అంటే కూడి, బ్రహ్మచర్యముతో, శ్రద్ధతో, తపస్సుతో. ప్రతిరోజు శరీర వ్యాయామం అవసరం, ప్రాణాయామం అవసరం, ధ్యానం అవసరం, జపం అవసరం. ఇవన్నీ ఎంత చేస్తున్నాం మనం ఆలోచించామా? ఇవన్నీ శాస్త్రం అడుగుతున్నది. ఈ సాధనాలన్నీ నువ్వు చేస్తున్నావా, చేశావా? టైం లేదండి. టైం లేదంటే అంటే శాస్త్రం కూడా అదే అంటుంది, నాకు టైం లేదు చెప్పడానికి అంటుంది. మనం చేస్తే మన మనస్సు సునిశ్చితంగా తయారవుతుంది, సూక్ష్మాన్ని గ్రహించగలుగుతుంది. అందుకని గురువు గారు తపసా సంవత్సరం సంవత్స్యత, బ్రహ్మచర్యేణ సంవత్సరం సంవత్స్యత, శ్రద్ధయా సహా. గురువు మీద శ్రద్ధ, శాస్త్రం మీద శ్రద్ధ. గురువుగారు ఎట్లాంటి టెస్ట్ పెట్టినా సరే, ఏమన్నా సరే, ఎప్పుడు ఏం మాట్లాడినా సరే అంతా నా మంచికే గురువుగారు చెప్పేది అని ఆలోచించాలి. ఎటువంటి సందర్భంలో గురువుగారు ఏ విధంగా ప్రవర్తించినా కూడా నా మంచికే అనే భావన రావాలి. అమ్మో ఎంత కష్టం. మన అహంకారం ఎదురుపడకుండా ఉండాలి, మన అహంకారం గురువుగారి మీద అనుమానం పడకుండా ఉండాలి. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరం అంటున్నారు. 1 సంవత్సరం అంటే మాట్లాడి 360 రోజులు. 360 రోజులు పోయి ఆశ్రమంలో వాళ్ళు పెట్టింది తింటూ ఆయన ఏం చేయమంటే చెయ్యాలి, కడగమంటే కడగాలి, ఆయన గొడ్ల చావట్లో పని చేయమంటే చెయ్యాలి, ఆ గుళ్ళో అదంతా శుభ్రం చెయ్యాలి, వాళ్ళ వస్త్రాలు ఉతకాలి, భోజనం తీసుకురావాలి, భోజనం పెట్టాలి, భిక్షాటనం చేసి తీసుకొచ్చి వాళ్ళకి భోజనం పెట్టాలి. ఇన్ని పనులు చేయాలి. ఎలా చేయగలుగుతారో తెలుసా వాళ్ళు? అంత కష్టపడి ఎలా చేయగలుగుతారంటే ఆ వేదం మీద ఉన్నటువంటి, బ్రహ్మజ్ఞానం మీద ఉన్నటువంటి శ్రద్ధ, ఆ యొక్క సత్యాన్ని మనం తెలుసుకోవడం ముందు ఇదంతా ఎంత అసలు ఆ విషయాన్ని తెలుసుకోబోతున్నాం మనం. దాని ముందు ఇవన్నీ కూడా ఏం కష్టమే కాదు అనేటటువంటి భావన. దాని మీద ఎప్పుడైతే విలువ ఉంటుందో మనకి ఇవన్నీ కష్టం అనిపించవు. ఇప్పుడు ఈ క్లాస్ మీద మనకు చాలా శ్రద్ధ ఉందనుకోండి, కష్టమైందనుకోండి, రావడం కష్టం, ట్రాఫిక్ జామ్, దూరం నుంచి రావాలి, చాలా కష్టం అనిపిస్తుంది. అయినా దీని మీద కనుక తీవ్రమైన కోరిక ఉందనుకోండి, ఈ శాస్త్రం మీద, అసలు అది కష్టమే అనిపించదు. రాముల వారిని తలుచుకుంటూ వెళ్ళాడు హనుమంతుల వారు.
లంకా సముద్రం అంతా కూడా చిన్న మడుగులాగా కనిపించింది హనుమంతుడికి. గోష్పదీకృత వారాసిం, రాక్షసులందరూ కూడా పెద్ద పెద్ద రాక్షసులు, దోమల్లాగా కనిపించారట వాళ్ళందరూ హనుమంతుల వారికి. దోమల్లా కనిపిస్తే ఏం చేస్తారు, మీరేం చేస్తారు దోమని? రాక్షసులందరూ వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటే హనుమంతుడు అన్నాడు, టప్ అన్నాడు, అంతే. ఒక్కొక్క రాక్షసుడు పడిపోతున్నాడు దోమలాగా. ఎలా? రామకార్యం చేయడానికి వచ్చాను నేను ఇక్కడ. రాముడు పరమాత్ముడు, అటువంటి మహానుభావుడి యొక్క పని చేయడానికి వచ్చాను అని చెప్పి శ్రద్ధ ఉండడం వల్ల ఆ రాక్షసులందరూ కూడా దోమల్లాగా అయిపోయినారు. అంటే చీమలతో సమానం. మశకీకృత రాక్షసీయం అన్నారు. దాటాడు సముద్రాన్ని. మనం 2 చినుకులు పడితే 2 తుమ్ములు వస్తే క్లాసుకి అవుట్, రాలేదు. ఎందుకని? ఒంట్లో బాగాలేదు, ఎవరో వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు. వాళ్ళు రావడమా వీళ్ళు రావడం ఏదైనా సరే, 600 అయినా 100 6 సూర్యుడు అటు ఇటు తిరిగినా సరే నేను వెళ్ళి తీరతాను. అంత కష్టం చూసారా? ఇంట్లో వాళ్ళు తిడతారు, తిట్టినా సరే, కొట్టడానికి కూడా వస్తారు, కొట్టినా సరే. ప్రహ్లాదుడు ఏమిటండి మరి, ఊరికినా ఇదండి చదువుకుంటూ పోతే అయిపోతుందండి. కానీ మనలో మార్పు వచ్చేది ఎప్పుడు? తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా సంవత్సరం సంవత్స్యత. తర్వాత ఏమన్నారు? యథాకామం ప్రశ్నాన్ పృచ్ఛత. మీరు ఏదో అడగాలనుకుని వచ్చారు కదా. ఉపనిషత్తు పేరేంటి? ఉపనిషత్తు పేరేంటి? ప్రశ్నోపనిషత్తు. మీరు ఏదో ప్రశ్నలు అడగాలనుకుని వచ్చి ఉంటారు. మీకు ఇష్టం కావాలనుకున్న కోరికలు, మీ ప్రశ్నలు ఏ ప్రశ్నలు కోరాలని మీరు కోరుకున్నారో అవన్నీ మీరు తర్వాత అడగండి అన్నాడు. ఎప్పుడు? సంవత్సరం తర్వాత. సంవత్సరం ఉండండి, రోజుకో ప్రశ్న అడగండి వచ్చి అని చెప్పి అనలే. సంవత్సరం ఉండండి, ఆ సంవత్సరం కూడా శ్రద్ధతో భక్తితో తపస్సు చేస్తూ బ్రహ్మచర్యంతో ఉండండి. ఉన్న తరువాత యథాకామం ప్రశ్నాను పృచ్ఛత, తర్వాత వచ్చి అడగండి. తర్వాత అంతవరకు నన్నేం అడగండి, నేనేం చెప్పను కూడా. ఏమండి ఇట్లాంటి కండిషన్లు పెడితే ఎవరు వస్తారు చెప్పండి ఈ రోజుల్లో? ఆయన పెట్టాడు అట్లా. యది విజ్ఞాస్యామ సర్వం హవో వక్ష్యామ ఇది. అంతా చదివి ఏమన్నాడు చివరికి? సంవత్సరం ఉండండి, సంవత్సరం అయిన తర్వాత మీకు ఏం ప్రశ్నలు ఉన్నాయో కోరుకున్నారో అడగాలని అవన్నీ అడగండి, నాకు తెలిస్తే చెప్తానన్నాడు. మీ ప్రశ్నలకు సమాధానం కూడా యది విజ్ఞాస్యామ, ఒకవేళ నాకు తెలిస్తే ఆ క్వశ్చన్లు, మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తే చెప్తాను, తెలియకపోతే తెలియదని చెప్పి పంపిస్తాను మిమ్మల్ని అన్నాడు. ఎప్పుడు? సంవత్సరం తర్వాత. అది ఇప్పుడే చెప్పొచ్చు కదా, అడిగేసేయండి వెళ్ళిపోండి అనొచ్చు కదా. ఆయనకి ఎందుకండి ఖర్చు ఆశ్రమంలో? కాదు, అలా చెప్పకూడదు. ఆకలి లేని వాడికి అన్నం రుచి తెలియదు. ఆకలి ఉండాలి కదా. ఆకలి లేని వాడికి అన్నం రుచి అని తెలుస్తుంది, దాని మీద కోరిక ఏమొస్తుంది. కనుక సంవత్సరం దాటిన తర్వాత మీరు ఉంటారో వెళ్ళిపోతారో చూస్తాను. అసలు ముందు సంవత్సరం ఉండాలి కదా. క్యాంపులు అక్కడ సాధనా ఆశ్రమంలో అంటున్నా 70 మంది 80 మంది చేరతారు, చదువుదామని వస్తారు. పాపం వచ్చి చివరికి 40 మంది 30 మంది మిగులుతారు. మధ్యలోనే వెళ్ళిపోతారు అందరం. అయ్యో మేము ఉండలేము, మేము చదవలేము ఇక్కడ అన్నారు, వెళ్ళిపోతారు. కష్టం చదవడం, నా తేలిక కాదు, అన్ని కష్టాలకు ఓర్చుకోవాలి. అందుకని మీరు ఉండండి, ఉన్న తర్వాత మీకు ఇంకా ఉంటే మీరు అప్పుడు చూస్తాను నేను ఆ సంగతి. అది నాకు తెలిస్తే చెప్తాను, లేకపోతే మీ ఇష్టం, ఇంకో చోటికి వెళ్ళిపోండి అని అర్థం. అప్పుడు నిరుత్సాహంగా ఉంటుందా ఉండదా? తెలిస్తే చెప్తానంటున్నాడు, అసలు ఈయనకు తెలుసా తెలియదా? తెలిస్తే చెప్తానంటున్నారు, ఉందామా లేదా అని చెప్పి 6 మాట్లాడుకున్నారు అనుకోండి, రే ఉందామా లేదా? ఈయన ఎవడు తెలిస్తే చెప్తానంటున్నాడు, ఏదో అనుమానంగా చెప్తున్నాడు, లేకపోతే ఇంకొక ఆశ్రమానికి ఎక్కడికైనా వెళ్ళిపోదామా? అట్లా అనుమానం రాకూడదు. చూద్దాం, ఆయనకి తెలియకపోతే చూద్దాం, అప్పుడు సంగతి కదా. ఇప్పుడు ఆయనకు మనకి ఇన్విటేషన్ ఇచ్చాడు కదా, ఒక సంవత్సరానికి ఆస్కారం ఇచ్చాడు కదా, ఆహ్వానం ఉండి చూద్దాం. ఓర్పు ఉండాలి, అది ఓర్పు అంటే. అయ్యో ఒక సంవత్సరం అంతా వేస్ట్ అయిపోతుందండి, ఒక సంవత్సరం అంతా వేస్ట్ అయిపోతుంది కదా, మేము ఇంకో ఆశ్రమానికి పోతాం అన్నారా వాళ్ళు? ఏమన్నా? ఏమండి గురువుగారు మీకు తెలుసని చెప్పండి, లేకపోతే తెలియదని చెప్పండి. తర్వాత ఎందుకు సంవత్సరం తర్వాత తెలిస్తే చెప్తానంటున్నారు? ఇది మరీ బాగలేదండి. ఒక శ్లోకం చెప్తుంది, విద్యార్థి చేత్ త్యజేత్ సుఖం. నువ్వు నిజంగా విద్యార్థి అయితే సుఖాన్ని వదిలిపెట్టు అన్నాడు. ఏ విద్యార్థి అయినా సరే
మన పిల్లలు చదువుకుంటున్నారు కదా కాలేజీలో, స్కూళ్ళల్లో, మనం ఇక్కడ చదువుకుంటున్నాం. విద్యార్థి చేత్ విద్యను అర్థించేవాడివైతే సుఖాన్ని వదిలిపెట్టు. ఫ్యాన్ కింద సీటు దొరికిందా లేదా నాకు, కరెక్ట్ నేను అనుకున్న సీటు దొరికిందా లేదా, అట్లాంటివన్నీ పెట్టుకోకూడదు. ఎక్కడ ఉన్నా సరే మనసు చలించదు నాకు, ఎక్కడ కూర్చున్నా సరే అలా ఉండగలగాలి. అది మనస్సు అంటే. విద్యార్థి చేత్ త్యజేత్ సుఖంని త్యజించు. నేను కూర్చున్న చోట సరిగ్గా ఫ్యాన్ ఆగిపోతుంది, ఫ్యాన్ పనిచేయదు, ఏం చేస్తావు, అది నా ప్రారంభం అనుకోవాలి. అందుకని జరుగు నెట్టకూడదు అవతల వాళ్ళని. అదొకటి. తర్వాత పుస్తకాలు పెట్టుకోవడం, చైర్లోనే 2 చైర్లు ఆక్యుపై చేస్తారు, ఇటు బ్యాగ్ ఒకటి, ఇటు పుస్తకం ఒకటి. అసలు చైర్లు వేసింది నీ పుస్తకాలు బ్యాగుల కోసమా పెట్టాం? వచ్చేవాడు కూర్చోవడానికి కదా పెట్టాం. ఖాళీగా ఉన్నా సరే పెట్టకూడదు, ఆక్యుపై చేసేస్తారు. పాపం వచ్చేవాడికి ఏం తెలుస్తుంది, నువ్వు ఎవరికో కోసం పెట్టావు కావాలని చెప్పి వాడు కూర్చోరు అందులో. చూడండి మనస్తత్వం. నేను ఇంత చోట ఆక్యుపై చేస్తున్నాను, అవతల వాడు కూర్చోడానికి చోటు ఉందా లేదా ఆలోచించాలి. ఈ చిన్న చిన్న విషయాలు ఇవన్నీ చాలా పెద్ద విషయాలు, చూడటానికి చిన్నవిగా కనపడతాయి. నా మనసు ఒక్కోసారి చాలా బాధేస్తుంది. అసలు నీకు కూర్చోడానికి కదా కుర్చీ ఇచ్చాను, నీ పేపరు నీ బ్యాగులన్నీ తీసుకొచ్చి పక్క చైర్లో పెడితే అవతల స్టూడెంట్ రాగానే కూర్చోవాలనిపిస్తుంది కదా. కూర్చోవాలా వద్దా, స్వామినికి దగ్గరగా ఉంది కుర్చీలో కూర్చోవాలనిపిస్తుంది వాళ్ళకి. అది ఎంత తప్పు అసలు అది. కానీ చేసేవాడికి అసలు తప్పు అనిపించదు. అది ఇట్ ఈస్ వెరీ క్యాజువల్, ఇట్ ఈస్ వెరీ న్యాచురల్. అందులో పెద్ద తప్పేమిటండి, మీరు అంత సీరియస్గా తీసుకుంటారు అని అంటారు. నాకు సీరియస్సే అది. ఐ టేక్ ఇట్ ఈస్ వెరీ సీరియస్. ఇట్ ఈస్ వెరీ సీరియస్ మ్యాటర్ ఇఫ్ యూ థింక్ ఇట్ అబౌట్ ఇట్. నెవర్. ఈవెన్ ఇక్కడ కూర్చున్నాను, ఈ పక్కన ఇక్కడ పెట్టాను అనుకోండి బ్యాగ్, అది ఒక మనిషి కూర్చుండే చోట. అది ఈ బ్యాగ్ నీ ముందు పెట్టుకోవాలి, పక్కన పెట్టకూడదు. నేను కూర్చున్న ముందు నా బ్యాగ్ పెట్టుకోవాలి, పెట్టుకుంటే మహా కొంచెం పక్కన పెట్టుకోవాలి. అంతేగాని అంత దూరంలో బ్యాగ్ కూడా నా పక్కన ఎవరు కూర్చోవాకండి అని అర్థం. చూడండి మనస్సు ఎట్లా తయారవుతున్నదో. అందుకని గురువు గారు అన్ని రకాలుగా పరీక్షిస్తారు, అబ్జర్వ్ చేస్తుంటారు. అన్నీ నోటితో చెప్పరు. మన ప్రవర్తన అనేది ప్రతి క్షణం గురువు మనం ఎలా కూర్చుంటున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలా నడుస్తున్నాం అన్నీ ఆయనలో రికార్డ్ అయిపోతూనే ఉంటాయి. టక కంప్యూటర్ లాగా. ఏ గురువు అయినా సరే, గురువు అంటే సామాన్యుడే ఉంటాయి. ఆవలిస్తే పేగులు లెక్క పెడతారు ఆయన గురువు గారంటే. దేనికోసం చేస్తున్నారు వాళ్ళు? ఆ వ్యక్తిని ఏదో పరీక్షించాలి, వాళ్ళని ఏదో కష్టపెట్టాలని కాదు. ఈ శిష్యుణ్ణి అర్హుణ్ణి చెయ్యాలి శాస్త్రానికి అనే దృష్టితో గమనిస్తుంటారు గురువు గారు. మన మంచి కోసం గురువు గారు గమనిస్తూ ఉంటారు. అంతటి విశాలమైన మనస్సు ఉండాలి మనకు. అలా ఉండాలి అంటే ప్రతిరోజు మనం గురువు చింతనతో, గురువు సేవలో మునిగి ఉంటే గురువు మనకు ఆ కరుణను అట్లా ప్రసాదిస్తూ ఉంటారు. అంత తేలిక మనస్సు శాస్త్రానికి లొంగదండి. దాన్ని లొంగింప చెయ్యాలి అంటే గురువుకు అంకుశం. ఆ గురువు గారి మాట, గురువు గారు చెప్పే వారి యొక్క మాటనే మన మీద అంకుశంలాగా పనిచేయాలి. అలా చేసినప్పుడే సరెండర్ అంటారు. దాన్నే శరణాగతి. స్వామియే శరణం అయ్యప్ప అంటారు. చూసారా వాళ్ళు? ఇప్పుడు మనమేమన్నది, గురువే శరణం, శాస్త్రమే శరణం. అలా అనగలగాలి. ఏదో స్టైల్గా వచ్చేసి అలా ఇలా వచ్చి కూర్చొని ఇలా వెళ్ళిపోయే కాదండి అది. ఇది శాస్త్రం అట్లాంటిది కాదు. చాలా కష్టం అంటూనే ఉన్నారు. 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి వస్తున్నారు. నేను చెప్తూనే ఉన్నాను, మీరు వింటూనే ఉన్నారు. చూడండి జరుగుతుంది అది. చూడండి మనం ఎంత నేర్చుకోవాలో. ఏది విజ్ఞాస్యామ, నాకు కనుక ఎంత వినయం చూడండి వారికి. నాకు తెలుసు నేను చెప్పేస్తానని అనలే, నాకు కనుక తెలిస్తే నేను చెప్తాన్నాడు. శంకరాచార్య వారు రాస్తారు, అలా గురువు అన్నప్పుడు వెంటనే శిష్యుడి మనసులో ఏమొస్తుంది? అయ్యో ఈ గురువు గారికి తెలీదా? ఇట్లా వచ్చేస్తుంది. శంకరాచార్యుల వారు ఎలా చెప్పారు తెలుసా? ఆ గురువులో వినయం చూడండి. అసలు ఆ గురువు యొక్క వినయం చూడండి. నాకు తెలుసు అని చెప్పలే ఆయన, నాకు తెలిస్తే చెప్తాను, ఇప్పుడే నేను చెప్తున్నాను, నా మీద ఏదో ఆశ పెట్టుకున్న తర్వాత మీరు నిరుత్సాహపడొద్దు, నాకు తెలిస్తే చెప్తాను నాయన. ఇంకా కొంతమంది గురువులు, కొన్ని ఉపనిషత్తులు చెప్పబడింది, ఆ గురువు వారి దగ్గరికి వస్తే ఆయన అన్నాడు, నాకు తెలియదు నాయన, ఫలానా ఆయనకు తెలుసు అని చెప్పి నేను విన్నాను, నేను కూడా మీతో పాటు వస్తాను, వెళదాం పదండి అన్నట్ట. అంతటి గురువులు ఉన్నారు. ఎంత వినయమో చూడండి గురువులకి. అది వినయం అంటే. గురువు తెలియకపోతే నాకు తెలియదు అనాలి,
తెలియనప్పుడు ఏం చెప్పాలి? నేను చూస్తాను, ప్రయత్నం చేస్తాను, ఐ విల్ వెరిఫై, నేను చెప్తానంటారు గురువు గారు. అంతేగాని నువ్వు వేసిన ప్రశ్న తప్పు అని అనకూడదు శిష్యుణ్ణి. ఆ సంస్కారం ఎక్కడి నుంచి వస్తుందంటే శాస్త్రం చదువుతూ ఉంటే ఆ సంస్కారం వస్తుంది. ఆయనకి ఎక్కడి నుంచో పైనుంచి ఊడిపడాలి ఆ సంస్కారం. శాస్త్రం చదువుతూ ఉంటే ఎంత వినయం రావాలి. విద్యార్థి చేత్ సుఖం త్యజేత్. తర్వాత ఏంటి? సుఖార్థి చేత్ త్యజేత్ విద్యా. సుఖమే కావాలని కోరుకున్నామనుకో, టైంకి భోజనం ఆశ్రమంలో హాయిగా పడుకుంటాం, సైలెన్స్గా ఉంటుంది, గంటకి బెల్లు కొడుతుంటారు టైంకి, హాయిగా వెళ్ళడం, తినడం, రావడం, పడుకోవడం, క్లాస్ జరిగేటప్పుడు నిద్రపోవడం. ఎందుకంటే హాయిగా ఉంటుంది, ఏంటంటే పని లేదు కదా, అక్కడ ప్రశాంతంగా ఉంటుంది. అలా కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ప్రయత్నం చేస్తూనే ఉండాలి, చదువుకోవాలి అనే ఉద్దేశంతో వినయంగా ఉండాలి. పక్క విద్యార్థులతో కూడా వినయంగానే ఉండాలి. మనం ఎవరి మీద అసూయ, ద్వేషం, కోపం, తాపం పెంచుకోకూడదు. ఎవరిని శిష్యుడిని పక్క వాళ్ళని అవమానించినా గురువును అవమానించినట్లే గుర్తుపెట్టుకోండి. గురువు యొక్క శిష్యుణ్ణి అవమానిస్తే గురువును అవమానించినట్లే. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. గురుగీత అని ఒక గీత ఉందండి, అది చదివితే ఇంకా మనం ఆగలేం. ఎందుకంటే మనం ఎక్కడున్నాము అనిపిస్తుంది. అసలు శిష్యుడు అనేవాడు ఎట్లా ఉంటారు? గురువుతో సమానంగా నడవకూడదు, గురువుకు పక్కన ఆనుకుంటూ నడవకూడదు, గురువుకు సమానంగా కూర్చోకూడదు, గురువుగారు కూర్చోమన్నా కూడా కూర్చోకూడదు. గురువుగారు కుర్చీ మీద కూర్చో అంటారు, పర్వాలేదులేండి అనాలి. మనం ఇచ్చారు కదా కుర్చీ అని చెప్పి కూర్చోకూడదు. 100 సరే గురువు గారి దగ్గర సమానంగా కూర్చోకూడదు. ఒకవేళ కూర్చోవాల్సి వస్తే శరీర ఇబ్బంది వలన దూరంగా కూర్చోవాలి, క్షమించండి అని చెప్పి కూర్చోవాలి. చాలా ఉన్నాయి వినయాలు నేర్చుకోవడానికి. మనం కాసేపు గురువు గారితో ఆయన ఫ్రీగా నవ్వుతూ మాట్లాడంగానే మనం ఆహా హాయ్ అన్నట్లు అయిపోతాం మనం తెలియకుండానే. అవన్నీ గురువు గారు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. పాపంలే చిన్నవాళ్ళు ఏదో తెలుసుకుంటారులే అని గురువు ఆలోచిస్తూ ఉంటారు. గురువు కరుణామూర్తి, ఎంతో కరుణ ఉంటుంది. కనుక వారు ఇచ్చేటటువంటి స్వతంత్రాన్ని మనం దుర్వినియోగం చేసుకోకుండా ఉండాలి. అది విషయం. వారు ఇచ్చేటటువంటి స్వతంత్రాన్ని మనం దుర్వినియోగం చేసుకోకుండా మనలో ఇంకా వినయం పెరుగుతూ ఉండాలి. అంతకంతకీ పెరగాలే కానీ తగ్గకూడదు. ఆహా ఏమి శిష్యుడు ఈ శిష్యుడు, ఆహా ఈ శిష్యుడికి బ్రహ్మ విద్య అనుగ్రహం కలుగుగాక అని గురువు మనసులో అనుకోనేంత స్థితిలో మనం ఉండాలి. అన్ని విధాలుగా, ఒక విధంగా కాదు, అన్ని విధాలుగా ఉండగలగాలి. ఆ గురువు సేవ చేసుకునే భాగ్యం కలగడం కూడా పూర్వజన్మ పుణ్యం ఉంటేనే అందరికి కలుగదు. లేకపోతే గురువు సేవ చేసుకునే భాగ్యం, గురువునికి తృప్తి కలిగించే భాగ్యం అందరికీ కలగదండి. ఆ గురువు కోరుకుంటేనే జరుగుతుంది అది కూడా. అందుకని అది కూడా భగవంతుడి అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది, అందరికీ కలగదు అది. ఎందుకంటే మళ్ళీ ఈ మంత్రం అయిపోతే ఈ అవకాశం దొరకదు నాకు, అందుకని చెప్తున్నా. సుఖార్థి చేత్ త్యజేత్ విద్యా. సుఖార్థిన కుతో విద్య, విద్యార్థిన కుతో సుఖం అన్నాడు. సుఖార్థిన సుఖాన్ని కోరుకునేవాడికి విద్యలా వస్తుంది, విద్యను కోరుకునేవాడికి సుఖం ఎక్కడుంది అన్నాడు. చూసారా? సుఖార్థిన కుత విద్య, సుఖమే కోరుకునేవాడికి విద్య రాదు. విద్యార్థిన కుత సుఖం, విద్యనే కోరుకునేవాడికి సుఖం ఎక్కడి నుంచి ఉంటుంది? సుఖము విద్య రెండు కష్టమండి. కనుక కొన్ని సుఖాలు మనం వదులుకోవాలి విద్య కోసం. అర్థమైందా? చాలు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.